ఓ వారం 10 రోజులకెంచి తెలంగాణలో జిల్లాలను తగ్గిస్తుర్రని జిల్లాల పేర్లు మారుస్తుర్రని జోరుగా పంచాది నడుస్తుండే కదా. చెల్ గట్లెట్లా మారుస్తారని ప్రతిపక్ష పోళ్ళు, గని జిల్లాలు ఎందుకు దగ్గర ఉన్నాయి తగ్గియాలని అధికార పార్టీ వాళ్ళు. అబ్బో జోరుగుంది పొర్రి పంచాది. ఇక ఇప్పుడు ఆ పంచాది సల్లారక ముందే ఇంకో పంచాదికి నిప్పు రాజుకుంది తెలంగాణలో. సికింద్రాబాద్ పేరును మారుస్తాం, మల్కాజ్గిరి కార్పొరేషన్లో కలుపుతామని గవర్నమెంట్ వాళ్ళు అంటుంటే చెల్ అట్టట కలుపుతారు. సికింద్రాబాద్ను సపరేట్ కార్పొరేషన్ చేయాలని కార్పొరేట్ వాళ్ళు నిరసనకు వస్తుంటే పర్మిషన్ లేదని ఆగబట్టిరు పోలీసు వాళ్ళు. కొందరినైతే ఇండ్లకాన్నే ఆపిరు కూడా. పొద్దుగాల పార్టీ ఆఫీసులో అలా లీడర్లతో నాస్టా మీటింగ్ పెట్టుకుని బయటకు వస్తుంటే ఆగబట్టిరని మస్తు గరమైండు కార్పార్టీ ముఖ్య లీడరు రామన్న. ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్టు చేసి ఇదా మీరు చేసే రాజ్యాంగ రక్షణ నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టమే అయితే సికింద్రాబాద్ జిల్లా కావాలన్నదే ఉంటే తప్పకుండా మరొక జిల్లాగా సికింద్రాబాద్ని కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న జిల్లాలు తీసేస్తా అంటున్నాడు. ఆయన కోపం ఏందో ఆయన బాధ ఏందో మాకైతే అర్థం కావట్లేదు. ఎవడైనా తెలివైన ముఖ్యమంత్రి 2016లో జిల్లాలు ఏర్పడితే 10 ఏళ్ల తర్వాత నీకొచ్చిన నొప్పి ఏంది నేను అడుగుతా ఉన్నా. పెద్ద అంబేద్కర్ బొమ్మ కాడికి వచ్చిన వాళ్ళని వచ్చినట్టే అరెస్టులు చేసిరు కూడా పోలీసు వాళ్ళు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు, నిలదీస్తే కేసులు పెడుతున్నారు అనేది కార్పొరేట్ వాళ్ళు అంటున్న మాట. మోండా మార్కెట్ ప్రాంతం కానివ్వండి, నార్త్ జోన్ ఆల్రెడీ వేరే కమిషనరేట్లో కలిపినటువంటి ఆల్రెడీ ఫంక్షనింగ్ కూడా జరుగుతుంది. దీన్ని ఏంటంటే మా అస్తిత్వం, మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా ప్రజల హక్కుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, అన్ని మతాలు అన్ని వర్గాలు కావచ్చు, ఎప్పుడు సికింద్రాబాద్ ప్రాంతం పీస్ఫుల్గా ఉండేటువంటి ప్రాంతం. మరి ఆ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. 220 ఏళ్ల చరిత్రన్న సికింద్రాబాద్ను ముక్కలు చేయాలని చూస్తున్నారు అనుకోవచ్చుండు తలసాని సీనన్న. అసలుకి పంచాయతీ ఏడ సురువైందంటే కార్పొరేషన్లను మారుస్తామన్న కాడ. లెక్కకైతే జిహెచ్ఎంసీ ఒక్కటే కార్పొరేషన్ ఉండేది పట్నంలో ఇంతకు మునుపు. కానీ దాన్ని ఇప్పుడు గ్రేటర్ హైదరాబాదు, సైబరాబాదు, మల్కాజిగిరి కింద 3 చేయాలనేది సర్కారులో ఉపాయం. చల్ గట్లెట్లా చేశారు, గట్ల చేస్తే సికింద్రాబాద్ 2 ముక్కలు అవుతుంది అనుకొస్తున్నారు కార్పార్టీ వాళ్ళు. అందుకనే ఇగో ఇట్లా షై పార్టీ వాళ్ళ మీదకి గజ్జ కడుతున్నారు అన్నట్టు. మరి చూడాలి ఇక ఎంత దూరం పోయితో ఈ పంచాయతీ రేపు.